Good evening to everyone. Welcome to Agriculture Vidya. Today I will explain about basic terms and concepts used in agriculture production economics and farm management. Let we will see what is farm, what is agricultural holding, and what is operational holding. What are the basic terms, concepts, agriculture production economics లో farm management లో ఏం యూజ్ చేస్తామో నేర్చుకున్నాం. ఫార్మ్ అంటే ఏంటంటే Farm అంటే ఏంటంటే it is a piece of land where the crops and livestock enterprises are taken up under a common management and has the specific boundaries. Farm అంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లో క్రాప్ ని లైవ్ స్టాక్ ఎంటర్ప్రైజెస్ ని టేకెన్ అప్ చేస్తాము అండర్ కామన్ మేనేజ్మెంట్ అండ్ హ్యాస్ ద స్పెసిఫిక్ బౌండరీస్. Agricultural holding. What is agricultural holding? This is the area of the land cultivation as a single unit. That means ఒక ల్యాండ్ ఏరియాని తీసుకొని కల్టివేషన్ కోసం యూజ్ చేస్తాము. అది అండర్ ద అండర్ నాట్ ద సింగిల్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే బై ఇండివిజువల్ కావచ్చు, జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, మోర్ దాన్ వన్ ఫార్మర్ కావచ్చు, ఆర్ జాయింట్ బేసిస్ కావచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ కి ఆపరేషన్ హోల్డింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ అగ్రికల్చరల్ హోల్డింగ్ ఈజ్ నాట్ అండర్ సింగిల్ మేనేజ్మెంట్. ఆపరేషనల్ హోల్డింగ్ ఈజ్ అండర్ సింగిల్ మేనేజ్మెంట్. ఆపరేషనల్ హోల్డింగ్ ఈజ్ అండర్ సింగిల్ మేనేజ్మెంట్. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ లో ల్యాండ్ అనేది ఓన్డ్ అవ్వచ్చు, లీజ్డ్ అవ్వచ్చు, పార్ట్లీ ఓన్డ్, పార్ట్లీ లీజ్డ్ అవ్వచ్చు. ఆపరేషనల్ హోల్డింగ్ ఇట్ ఈస్ ద టోటల్ ల్యాండ్ ఏరియా అండర్ సింగిల్ మేనేజ్మెంట్. ఒక ల్యాండ్ ఏరియా అండర్ సింగిల్ మేనేజ్మెంట్ అనమాట. ల్యాండ్ యూజ్ఫుల్ ఫర్ కల్టివేషన్. లీజ్డ్ ల్యాండ్ అనేది ఎక్స్క్లూడ్ చేయబడుతుంది ఆపరేషనల్ హోల్డింగ్ లో. ఆపరేషనల్ హోల్డింగ్ లో లీజ్డ్ ల్యాండ్ అనేది ఎక్స్క్లూడ్ చేయబడుతుంది. నెక్స్ట్ స్లైడ్. Units of the accounting. Units of the accounting. What is the units of the accounting? Application of the inputs or measurement of the output. మనము అప్లై చేసిన ఇన్పుట్స్ కానీ అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయటం కానీ దాన్ని యూనిట్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాము. అది రిలేటెడ్ టు టెక్నికల్ యూనిట్, ప్లాంట్ అండ్ ఫార్మ్ ఆర్ ఎకనామిక్ యూనిట్. టెక్నికల్ యూనిట్, టెక్నికల్ యూనిట్, ప్లాంట్, ఫార్మ్ దాన్ని ఎకనామిక్ యూనిట్ అని కూడా అంటాము. టెక్నికల్ యూనిట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అది సింగిల్ కన్వీనియంట్ యూనిట్ ఇన్ ద ప్రొడక్షన్. ఇట్ ఈస్ ద సింగిల్ కన్వీనియంట్ యూనిట్ ఇన్ ద ప్రొడక్షన్. టెక్నికల్ యూనిట్ లో టెక్నికల్ కోఎఫిషియెంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. టెక్నికల్ కోఎఫిషియెంట్స్ those are nothing but the input resource and output production coefficients. ఇన్పుట్ అవుట్పుట్ కోఎఫిషియెంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. టెక్నికల్ యూనిట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఏకర్ ల్యాండ్ కావచ్చు, హెక్టార్ ల్యాండ్ కావచ్చు, ఒక కవ్ కావచ్చు, 2 కవ్స్ కావచ్చు, సారీ 1 కవ్ ఆర్ 1 బఫెలో, 1 ఆక్స్, లైక్ దట్. ప్లాంట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ది టెక్నికల్ యూనిట్ ని ప్లాంట్ అంటాము. దట్ ఈస్ 15 acres farm, 20 acres farm, or 15 hectares farm, 20 hectare farm, or dairy enterprise. ఫార్మ్ ని మనం ఎకనామిక్ యూనిట్ అంటాం. ఎకనామిక్ యూనిట్ అంటే ఏంటంటే మనం రిసోర్స్ అన్నిటిని అగ్రిగేట్ చేసి కలిపేసి దాని యొక్క కాస్ట్ రిటర్న్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. రిసోర్స్ ని పూలప్ చేసేసి దాని యొక్క కాస్ట్ ని రిటర్న్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. దాన్ని ఫార్మ్ అని అంటాము, లేకపోతే ఎకనామిక్ యూనిట్ అని కూడా అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మ్ హోల్డింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మ్ హోల్డింగ్. నెక్స్ట్ వన్.
రిసోర్సెస్ అండ్ రిసోర్సెస్ సర్వీస్. రిసోర్సెస్ అంటే ఏంటి, రిసోర్స్ సర్వీసెస్ అంటే ఏంటి నేర్చుకుందాం. రిసోర్సెస్ ఏ కమోడిటీ ఆ గూడ్ కానీ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. గూడ్ కానీ కమోడిటీ కానీ మనం ప్రొడక్షన్లో యూజ్ చేసిందని రిసోర్స్ అంటాం. ఏ సర్వీస్ ఆర్ యాక్ట్ బై ద పర్సన్, పెర్ఫార్మ్డ్ బై ద పర్సన్, ఒక పర్సన్ యొక్క యాక్టివిటీని దాన్ని మనం రిసోర్స్ సర్వీస్ అంటాం అనమాట. రిసోర్సెస్ ఏంటంటే ఫిజికల్ ప్రోడక్ట్స్, మెటీరియలిస్టిక్, ట్యాంజిబుల్. రిసోర్సెస్ ఏంటంటే ఫిజికల్ ప్రోడక్ట్స్, మెటీరియలిస్టిక్, ట్యాంజిబుల్. రిసోర్స్ సర్వీసెస్ మెటీరియల్స్ కాదు, నాట్ ట్యాంజిబుల్. ఇందులో రిసోర్సెస్ యూజ్ చేస్తాం కదా, రిసోర్సెస్లో అవి కన్జ్యూమ్ చేస్తాము లేకపోతే యూజ్ చేస్తాము, అప్పుడు అవి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రోడక్ట్స్ అనమాట. రిసోర్సెస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రోడక్ట్స్. రిసోర్స్ సర్వీసెస్లో ఓన్లీ సర్వీసెస్, రిసోర్స్ సర్వీసెస్లో ఓన్లీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్. రిసోర్స్ సర్వీసెస్లో సర్వీసెస్ అనేవి ప్రోడక్ట్స్గా ట్రాన్స్ఫార్మ్డ్ అవుతాయి అన్నమాట. ఇందులో రిసోర్సెస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రోడక్ట్స్. ఇందులో సర్వీసెస్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రోడక్ట్స్. దీస్ ఆర్ ఫిజికల్ ప్రోడక్ట్స్ కాబట్టి మనం స్టోర్ చేయొచ్చు రిసోర్సెస్ అనేవి. రిసోర్స్ సర్వీసెస్ అనే వాటిని మనం స్టోర్ చేయలేము. దోస్ ఆర్ పెరిషబుల్ ఇన్ నేచర్. Those are perishable in nature. Examples for resources are seeds, manures, fertilizers, plant protection chemicals, etc. Whereas services of the land, labor, machinery, implements, farm buildings are comes under the examples of resource services. Next slide. What is the fixed resources and what is the variable resources? Fixed resources ki ante enti, variable resources ante enti, వాటి డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. రిసోర్సెస్ ప్రొడక్షన్ పరంగా రిసోర్సెస్ చేంజెస్ అవుతాయి అనమాట. విత్ ద లెవెల్ ఆఫ్ ది ప్రొడక్షన్స్ రిసోర్సెస్ విల్ చేంజ్. విత్ ద లెవెల్ ఆఫ్ ది ప్రొడక్షన్ రిసోర్సెస్ విల్ నాట్ చేంజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫిక్స్డ్ రిసోర్సెస్. అవుట్పుట్ని బట్టి ఇన్పుట్స్ మారవు అనమాట ఫిక్స్డ్ రిసోర్సెస్లో. రిసోర్సెస్ అనేవి లెవెల్ ఆఫ్ ది ప్రొడక్షన్ బట్టి మారతాయి, వేరియబుల్ అవుతాయి ఇన్ కేస్ ఆఫ్ వేరియబుల్ రిసోర్సెస్లో. ఇందులో ఫిక్స్డ్ రిసోర్సెస్లో అవుట్పుట్ అనేది వాల్యూమ్ అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ద రిసోర్సెస్. ఇన్పుట్లను బట్టి వాల్యూమ్ ఆఫ్ ది అవుట్పుట్ పెరగటము తగ్గటము మారటము జరగదు ఫిక్స్డ్ రిసోర్సెస్లో. వాల్యూమ్ ఆఫ్ ది అవుట్పుట్ అనేది వేరియబుల్ ఇన్ కేస్ ఆఫ్ వేరియబుల్ రిసోర్సెస్. Costs related to fixed resources are known as fixed costs, whereas costs corresponding to variable resources are known as variable costs. షార్ట్ రన్లో ఫిక్స్డ్ రిసోర్సెస్ ఉంటాయి, ఓన్లీ షార్ట్ రన్లోనే ఫిక్స్డ్ రిసోర్సెస్ ఉంటాయి. లాంగ్ రన్లో ఫిక్స్డ్ రిసోర్సెస్ ఉండవు. వేరియబుల్ రిసోర్సెస్ ఏంటంటే షార్ట్ రన్లోనూ ఉంటాయి, లాంగ్ రన్లోనూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫర్ ఫిక్స్డ్ రిసోర్సెస్ ఏంటంటే ల్యాండ్, మిషనరీ, ఫార్మ్ బిల్డింగ్స్, ఎక్విప్మెంట్, ఎక్సెట్రా. వేరియబుల్ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సీడ్స్, ఫెర్టిలైజర్స్, ప్లాంట్ ప్రొటెక్షన్ కెమికల్స్, ఎక్సెట్రా. వాట్ ఈస్ ప్రొడక్షన్? ప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది వన్ గుడ్ టు అదర్ గుడ్, దట్ ఈస్ ఇన్పుట్స్ టు అవుట్పుట్. ఒక రిసోర్సెస్ ఇన్పుట్స్ అవుట్పుట్గా కానీ ప్రోడక్ట్గా కానీ మారటాన్ని మనం ప్రొడక్షన్ అంటాం, ప్రొడక్షన్ ప్రాసెస్ అంటాం. నౌ వి విల్ సీ అబౌట్ వాట్ ఈస్ ప్రోడక్ట్. వాట్ ఈస్ ప్రోడక్ట్? ప్రొడక్షన్ ప్రాసెస్ వల్ల వచ్చేదాన్ని రిజల్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ యూజ్ ఆఫ్ ది రిసోర్సెస్ ప్రొడక్షన్ ప్రాసెస్ వల్ల వచ్చేదాన్ని అవుట్పుట్ ప్రోడక్ట్ అంటాం అనమాట మనం. అది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అంటే ఏంటి, ప్రొడక్షన్ పీరియడ్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఆర్ ప్రొడక్షన్ పీరియడ్. ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అంటే ఒక ఇన్పుట్ ఆర్ ఇన్పుట్ సర్వీసెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అవుట్పుట్ ఆర్ ప్రోడక్ట్ ఈజ్ నోన్ యాజ్ అవుట్పుట్, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, లేకపోతే ప్రొడక్షన్ పీరియడ్ అంటాం. ప్రొడక్షన్ పీరియడ్ అనేది టైప్ ఆఫ్ ది రిసోర్స్తో మారుతుంది. కొన్ని రిసోర్సెస్ తక్కువ టైంలోనే అవుట్పుట్గా మారుతాయి అనమాట. విత్ ఇన్ ద షార్ట్ టైం
those resources are transformed into output. That is, ఎగ్జాంపుల్స్ ఏంటంటే సీడ్స్, ఫెర్టిలైజర్స్, ఎఫ్ఐఎం ఎక్సెట్రా. కొన్ని రిసోర్సెస్ ఏంటంటే చాలా టైం తీసుకుంటాయి, లాంగర్ టైం తీసుకుంటాయి అవుట్పుట్గా మారడానికి. అవేంటంటే మిషన్స్, బిల్డింగ్స్ అనమాట. కొన్ని అసలు ట్రాన్స్ఫార్మ్ అవ్వవు అనమాట, రిసోర్సెస్ అవుట్పుట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వవు. ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాండ్. చాయిస్ ఇండికేటర్. చాయిస్ ఇండికేటర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాడ్ స్టిక్, ఇండెక్స్ ఆర్ ఏ క్రైటీరియా. ఒక యాడ్ స్టిక్ లేకపోతే ఇండెక్స్ ఆర్ ఏ క్రైటీరియన్ which indicates the we have taken two or more alternatives. Those are optimum or which are or will maximize the given end. అది యాడ్ స్టిక్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు. ఏం ఇండికేట్ చేస్తుందంటే మనం 2 ఆర్ మోర్ ఆల్టర్నేటివ్ తీసుకున్నప్పుడు దాన్ని ఆప్టిమంగా తీసుకోవటం, లేకపోతే దాని నుంచి మనము మ్యాక్సిమం ప్రోడక్ట్ కానీ మ్యాక్సిమం ఎండ్ని కానీ అప్టైన్ చేస్తాం అనమాట. దాన్ని చాయిస్ ఇండికేటర్ అంటాము. ఇవి చాయిస్ ఇండికేటర్ ఎక్కడక్కడ అప్లై చేస్తామంటే మనము ఫిజికల్ ప్రొడక్షన్లోను, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్లోను, కన్జ్యూమర్ వెల్ఫేర్లోను యూజ్ చేస్తాం అనమాట చాయిస్ ఇండికేటర్. చాయిస్ ఇండికేటర్స్ ఎక్కువ రేషియోస్ని చూపిస్తాయి అన్నమాట. రేషియోస్ అన్ని చాయిస్ ఇండికేటర్కి కిందకి వస్తాయి. ఏంటి అంటే చాయిస్ ఇండికేటర్స్ సబ్స్టిట్యూషన్ రేషియో అండ్ ప్రైస్ రేషియో. సబ్స్టిట్యూషన్ రేషియో అండ్ ప్రైస్ రేషియో. షార్ట్ రన్, లాంగ్ రన్. షార్ట్ రన్ అంటే ఏంటి, లాంగ్ రన్ అంటే ఏంటి? ఇన్ ద కేస్ ఆఫ్ ది షార్ట్ రన్ కొన్ని రిసోర్సెస్ ఆర్ ఫిక్స్డ్, కొన్ని రిసోర్సెస్ ఆర్ వేరియబుల్ అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ది లాంగ్ రన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్. అన్ని ఇన్పుట్స్ వేరియబుల్గానే ఉంటాయి. చేంజెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. డిమాండ్ అండ్ సప్లైలో చేంజెస్ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ రన్లో తక్కువగా ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లైలో చేంజెస్ ఎక్కువగా ఉంటాయి లాంగ్ రన్లో. ఎగ్జాంపుల్ ఏంటంటే షార్ట్ రన్లో ఫస్ట్ మనము క్రాప్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు తీసుకున్నాం అనుకో, ల్యాండ్ ప్రిపరేషన్ టైంలో దాని నుంచి క్రాప్ని అవుట్పుట్ని పెంచడం కానీ తగ్గించడం కానీ మార్చడం అనేది చాలా కష్టం అనమాట. అంటే షార్ట్ రన్లో ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. ల్యాండ్ అనేది షార్ట్ రన్లో ఫిక్స్డ్గా ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ ది లాంగ్ రన్ అంటే ఏంటంటే లెవెల్ ఆఫ్ ది ప్రొడక్షన్, అవుట్పుట్ అనేది ఇన్పుట్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ బట్టి లెవెల్ ఆఫ్ ది ప్రొడక్షన్ వేరీ అవుతుంది అనమాట. లెవెల్ ఆఫ్ ది అవుట్పుట్ వేరీస్ మారిపోతుంది అనమాట. అవుట్పుట్ అనేది మారిపోతుంది విత్ గ్రేటర్ ఎక్స్టెంట్, వేరీడ్ విత్ గ్రేటర్ ఎక్స్టెంట్ బై వేరింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ప్రొడక్షన్. మనకి ఎకనామిక్స్ లో 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఉన్నాయి. అవి ఏంటంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ని ఆర్గనైజేషన్ అని కూడా అంటాం అనమాట. Let we will see about what is the cost of cultivation, what is the cost of production, what is the economy, what is the economic system. ఇవన్నీ ఏంటంటే బేసిక్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ యూజ్డ్ ఇన్ ఫార్మ్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎకనామీ. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే ఏంటో చూద్దాం. ఏంటంటే కాస్ట్ యొక్క ఇన్పుట్ కాస్ట్లు కానీ ఇన్పుట్ సర్వీసెస్ కాస్ట్లు కానీ అన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. టు రైజ్ ఏ పర్టికులర్ క్రాప్, ఒక క్రాప్ని పెంచేటప్పుడు మనం ఏమేమి రిసోర్సెస్ అన్ని యూజ్ చేస్తామో కాస్ట్లన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఏమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి. ఫస్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి లాస్ట్ హార్వెస్టింగ్, థ్రెషింగ్, ప్రాసెసింగ్, అంటే ఫీల్డ్ టు హోమ్ అనమాట. మనము ఫీల్డ్లో ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి క్రాప్ని పెంచి ప్రోడక్ట్ని ఇంటికి తీసుకెళ్లే వరకు అయిన కాస్ట్లన్నిటిని, ఇన్పుట్ కాస్ట్లన్నిటిని క్యాలిక్యులేట్ చేయడాన్ని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటాం అనమాట. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ రిఫర్స్ టు యూనిట్ ఏరియా. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ రిఫర్స్ టు యూనిట్ ఏరియా. దట్ మీన్స్ దాని
దాన్ని ఏంటంటే ఏరియాస్ కానీ హెక్టార్స్ కానీ, యూనిట్స్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ యూనిట్స్, ఏకర్స్ కానీ హెక్టార్స్ కానీ. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ లాగే ఉంటుంది. ఇది కూడా అంతే. కాస్ట్ ఆఫ్ వేరియస్ ఇన్పుట్స్ కానీ ఇన్పుట్ సర్వీసెస్ కానీ క్యాలిక్యులేట్ చేస్తాము. రిలేట్స్ టు యూనిట్ క్వాంటిటీ ఆఫ్ ది అవుట్పుట్. రిలేట్స్ టు యూనిట్ క్వాంటిటీ ఆఫ్ ది అవుట్పుట్. యూనిట్ రిఫర్స్ టు యూనిట్ ఏరియా అయితేనేమో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. రిలేట్స్ టు యూనిట్ క్వాంటిటీ అవుట్పుట్ తోనైతేనేమో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఏరియాతో అయితేనేమో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనమాట. ఇవి క్వింటాల్స్ కావచ్చు, టన్స్ కావచ్చు, కేజెస్ కావచ్చు. లెట్ వి విల్ సీ వాట్ ఈస్ ఎకానమీ, వాట్ ఈస్ ఎకనామిక్ సిస్టమ్. ఎకానమీ మీన్స్ మనము ఒక జాబ్ కానీ ఒక వర్క్ కానీ పెర్ఫామ్ చేస్తాము సొసైటీలో. దీనివల్ల ఎర్న్ చేస్తాము, లివింగ్ కండిషన్ ఉంటుంది అనమాట. దాన్ని ఎకానమీ అంటాం అనమాట. దట్ మీన్స్ ఎకానమీ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. ఎకానమీలో ఏముంటుందంటే మనము ఎర్న్ చేయడానికి వర్క్ చేస్తాము, సొసైటీలో ఉంటాము. ఇవి ఆల్ సోర్సెస్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఉంటాయి అన్నమాట. ప్రొడక్షన్ ఎందుకంటే ఇవి అగ్రికల్చర్ సంబంధించినవి. ఆల్ సోర్సెస్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఫర్మ్, ఫ్యాక్టరీ, వర్క్షాప్స్, మైన్స్. ఎకనామిక్ సిస్టమ్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ని కలిగి ఉన్న ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ని ఎకనామిక్ సిస్టమ్ అంటాం అనమాట. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో చాలా ఎకనామిక్ యాక్టివిటీస్ ని, ఎకానమీని క్యారీ చేయొచ్చు అనమాట. మనం దాన్ని ఎకనామిక్ సిస్టమ్ అంటాం. ఎఫిషియన్సీ. వాట్ ఈజ్ ఎఫిషియన్సీ? ఇట్ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ ది వేస్టేజ్ అనేది అస్సలు ఉండదు. రిసోర్సెస్ ని మోస్ట్ ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా ఎట్లా యూజ్ చేయగలము, తక్కువ కాస్ట్ తో ఎక్కువ ప్రాఫిట్ ని ఎలా చేయగలము, టు సాటిస్ఫై పీపుల్ నీడ్స్ అండ్ డిజైర్స్ అనేవి ఎఫిషియన్సీ కింద వస్తాయి అన్నమాట. టెక్నికల్ ఎఫిషియన్సీ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ది అవుట్పుట్ టు ఇన్పుట్. రేషియో ఆఫ్ ది output to input, which is also known as average physical product. Technical efficiency equal to y by x. Y is total output, x is total input. Economic efficiency. మనం ఇంతకుముందు ఏం చూసామంటే ఎఫిషియన్సీ అంటే ఏంటి, టెక్నికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు ఎకనామిక్ ఎఫిషియన్సీ అంటే ఏంటో చూద్దాము. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది అవుట్పుట్. అదేంటంటే నార్మల్ అవుట్పుట్ టు ఇన్పుట్ రేషియోనేమో టెక్నికల్ ఎఫిషియన్సీ అన్నాము. వాల్యూ ఆఫ్ ది అవుట్పుట్ టు వాల్యూ ఆఫ్ ది ఇన్పుట్ నేమో ఎకనామిక్ ఎఫిషియన్సీ అంటున్నాం అనమాట. ఎకనామిక్ ఎఫిషియన్సీ ఈక్వల్ y ఇంటూ పివై బై ఎక్స్ ఇంటూ పిఎక్స్. పివై అంటే ప్రైస్ ఆఫ్ ది అవుట్పుట్, పిఎక్స్ అంటే ప్రైస్ ఆఫ్ ది ఇన్పుట్. ఆప్టిమమ్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఐడియల్ కండిషన్. Optimum means it is an ideal condition in which the costs minimum గా ఉంటాయి, ప్రాఫిట్స్ maximum గా ఉంటాయి. ఆప్టిమమ్ లో కాస్ట్ మినిమం గా యూస్ చేసి ప్రాఫిట్స్ మాక్సిమైజ్ ఎలా చేస్తామో ఆ ఐడియల్ కండిషన్ ని ఆప్టిమమ్ అంటాం అన్నమాట. మోనో పీరియడ్ రిసోర్సెస్, పాలీ పీరియడ్ రిసోర్సెస్ అని ఉంటాయి. మనం ఫస్ట్ మోనో పీరియడ్ రిసోర్సెస్ అంటే ఏందో చూద్దాం. అది ప్రొడక్షన్ ప్రాసెస్ లో మనము ఈ ఇన్పుట్స్ ని ఒకేసారి యూజ్ చేస్తాం అనమాట. దాన్ని మోనో పీరియడ్ రిసోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సీడ్స్, ఫీడ్స్, ఫెర్టిలైజర్స్, మెన్యూర్స్, ప్లాంట్ ప్రొటెక్షన్ కెమికల్స్ ఎక్సెట్రా. సీడ్స్, ఫీడ్స్, మెన్యూర్స్, ప్లాంట్ ప్రొటెక్షన్ కెమికల్స్ ఎక్సెట్రా ఒకేసారి యూజ్ చేస్తాం అనమాట ప్రొడక్షన్ ప్రాసెస్. పాలీ పీరియడ్ రిసోర్సెస్, ఇది చాలా సార్లు యూజ్ చేస్తాం ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఈ రిసోర్సెస్ ని. సపోజ్ ఒకసారి యూజ్ చేసి మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ యూజ్ చేస్తాం అనమాట. సెవరల్ టైమ్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ల్యాండ్, లైవ్ స్టాక్, మెషినరీ, ఫార్మ్ బిల్డింగ్స్. ల్యాండ్, లైవ్ స్టాక్, మెషినరీ, ఫార్మ్ బిల్డింగ్స్. లెట్ వి విల్ సీ వాట్ ఈస్ ఎంటర్ప్రైజ్, వాట్ ఈస్ ఫార్మ్ ఎంటర్ప్రెన్యూర్, వాట్ ఈస్ ఫార్మ్ మేనేజర్. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటంటే ఒక
ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని లేకపోతే ఒక ఫార్మ్‌ని తీసుకొని దాంట్లో క్రాప్‌ని గాని, లైవ్ స్టాక్‌ని గాని టేకెన్ అప్ చేస్తే దాన్ని ఎంటర్‌ప్రైజ్ అంటామట. ఆ క్రాప్‌ని గాని, ఆ లైవ్ స్టాక్ కమోడిటీని కానీ మనం ఎంటర్‌ప్రైజ్ అంటాం. ఒక ఫార్మ్‌లో ఒక క్రాప్‌ని గాని, ఒక లైవ్ స్టాక్ కమోడిటీని గాని తీసుకుంటే ఆ క్రాప్‌ని కానీ, ఆ లైవ్ స్టాక్ కమోడిటీని కానీ ఎంటర్‌ప్రైజ్ అంటాం. ఫార్మ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏందో చూద్దాం. ఫార్మ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఈస్ ద పర్సన్ హూ థింక్స్ ఆఫ్ ఆర్గనైజెస్ ఆపరేట్స్ ద ఫర్మ్ బిజినెస్. ఆయన బాస్ అన్నమాట. ఫార్మ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆయన. లాభాలకి, నష్టాలకి అతనే బాధితుడనమాట. లాసెస్ ఆర్ గెయిన్స్ కి రెస్పాన్సిబుల్ పర్సన్ ఫార్మర్ ఫార్మ్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నమాట. హీ ఈస్ ద పైనీర్ ఆన్ ఆర్గనైజింగ్ అండ్ డెవలపింగ్ ద ఫార్మ్. ఇది ఇంపార్టెంట్ బిట్. ఫార్మ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ ద pioneer in organizing and developing the ఫార్మ్. ఫార్మ్ మేనేజర్ అంటే ఏంటో చూద్దాం. ఫార్మ్ మేనేజర్ అంటే ఈయన కూడా ఫార్మ్ ని మేనేజ్ చేయడానికి కానీ సూపర్వైజ్ చేయడానికి హైరింగ్ బేసిస్ వల్ల తీసుకుంటారు అనమాట. ఎవరు తీసుకుంటారంటే ఫార్మ్ ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకుంటాడు. ఫార్మ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి ఈ ఫార్మ్ మేనేజర్ వర్క్ చేస్తాడు అనమాట. హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ గెయిన్ ఆర్ లాసెస్. హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ గెయిన్ ఆర్ లాస్ టు బిజినెస్ అనమాట. నెక్స్ట్ స్లైడ్. What is the production function? What is the production function? Production function is a production function is a technical and mathematical relationship. అది ఒక టెక్నికల్ అండ్ మ్యాథమెటికల్ రిలేషన్షిప్. దేనికి మధ్య అంటే ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్య రిలేషన్షిప్ చూపించడానికి అనమాట. ఏదంటే పర్టికులర్ ప్రోడక్ట్ అవుట్పుట్ అనేది డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ ది ఇన్పుట్స్ కావచ్చు, ఇన్పుట్ సర్వీసెస్ కావచ్చు. అది ఒక టెక్నికల్ మ్యాథమెటికల్ రిలేషన్షిప్. ఒక అవుట్పుట్ ప్రొడక్షన్ అనేది డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీస్ ఆఫ్ ది ఇన్పుట్స్ కావచ్చు, ఇన్పుట్ సర్వీసెస్ కావచ్చు. యూజ్డ్ ఎట్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ విత్ ఇన్ ద గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. యూజ్డ్ ఎట్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఇన్ షార్ట్ ఏం చెప్తామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ y and x. Nothing but the relationship between output and input or input or output. That is termed as production function. That is y equal to f of x. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే బేసిక్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎకనామిక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.